అందరికీ హాయ్ ఫ్రెండ్స్. మనం కొబ్బరి బోండం తాగుతాం. తాగినాక అది వాళ్ళు కొబ్బరి ఇస్తలేరు, ఆడబడేసే వస్తాను. మనం తీసుకొని తాగిన తర్వాత ఇట్లా మళ్ళా కొట్టి తీసుకోవాలి. ఈ కొబ్బరిలో చాలా పోషకాలు ఉన్నాయి, మస్తు. కానీ చాలా హెల్దీ ఇది, ఎన్నో లాభాలు. మన ఇంట్లో కొబ్బరికాయ కొడతాం, అది ఆ కొబ్బరి పచ్చి కొబ్బరితోటి ఎన్నో చేసుకోవచ్చు. పచ్చడి చేయొచ్చు, స్వీట్ చేసుకోవచ్చు బెల్లంతో. కానీ కొబ్బరి చాలా హెల్దీ. మనం కొడతాం, ఆడబెడతాం, 2 రోజులు అయిందంటే పడేసుడు అవుతుంది, నిర్లక్ష్యం అది. కానీ కొబ్బరిలో ఉన్న లాభాలు ఎన్నో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నేను మొలకలలో నేను ఉంటే నేను తప్పకుండా కొబ్బరి తీసుకుంటా అంట. మేము ఈ మధ్యన కొబ్బరికాయలు కొడతలేము, దేవుని దగ్గర కొట్టద్దు అని మా అత్తమ్మ, చిన్న అత్తమ్మ అట్లా అయింది కదా, అట్లా అయినప్పటి నుంచి పూజలు చేసుకుంటాను. కానీ కొబ్బరికాయ కొట్టడం లేదు. అందుకు నాకు కొబ్బరికాయ అంటే మా గుళ్ళే ప్రతి సోమవారం మాకు కొబ్బరికాయ కొడతారు, మాకు వస్తుంది కొబ్బరి ప్రసాదం. అది నేను 2-3 రోజుల దాకా చేసుకుంటాట. అది కొబ్బరి చాలా హెల్దీ. ప్రతి ఒక్కరూ కొబ్బరి తీసుకోండి, డైలీ తీసుకుంటే అంత మంచిది. మరి మీ అందరికీ ఇది షేర్ చేస్తున్నా. కోకోనట్ వాటర్, కోకోనట్ ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ, ఎంత బాగున్నా చూడు. ఇప్పుడు కొబ్బరి వాటర్ తీసుకున్నాక ఇది మీ అందరికీ షేర్ చేస్తున్నా. మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల మంచి